మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రాసెస్ చేయన్నారు. ఓకేనా? ఎందుకంటే డైరెక్ట్ గా చేయడం అనేది ఇప్పుడు కౌన్సిల్ లో అలా అనుకుంటే చాలా ఎవరికైనా కానీ నిజంగా ఎంత న్యాయంగా ఉన్నా సరే అందరికీ కూడా మనం చేసే అవకాశం ఉంది. కానీ అలా చేయట్లేదు కదా, ఎందుకు చేయలేకపోతున్నాం ద్వారా ఎంత ముఖ్యమైన విషయం గురించి మీరు అందరూ పోరాడుతున్నారు అనేది అర్థమవుతా ఉంది. ఎవరైతే మన బాధ్యత కార్మికులు ఆకాశకి సంబంధించి 60 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ అవ్వాలని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులకు సంబంధించి అన్ని చోట్ల కూడా మనము దాన్ని అమలు పరుస్తూ వస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా చేయాలని ముందరికెళ్తాం. సో దాంట్లో మీరు అందరూ కూడా వాళ్ళు 62 దాకా రావాలని అడుగుతూ ఉన్నారు. అది దాని గురించి ప్రభుత్వ దృష్టిలో తప్పకుండా అది ఆల్రెడీ ఉంది, సమ్మె చేస్తున్నారు, అందరూ కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు అన్న విషయం కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది. మొన్ననే సిడిఎంఏ గారు కూడా వీసీలో మాట్లాడుతూ కూడా చెప్పారు, ఉంది వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళతో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకోండి అన్న ఉద్దేశంలోనే చెప్పారు వాళ్ళు కూడా. సో మీ యొక్క ఏదైతే పోరాటం ఉందో దానికి సంబంధించి అందరికీ కూడా అందరి దృష్టిలో ఉందన్న విషయం మీరు చేయాలి. ఎవరు కూడా దీని గురించి వదిలేసి మీరు ఇదేంటి ఇబ్బంది పడినా ఏదైనా కానీ పర్లేదు అన్న ఉద్దేశంలో ఎవరు కూడా లేరు. అందరూ కూడా ప్రభుత్వం నుంచి కూడా ఇక్కడ దాకా కూడా అందరూ కూడా ఏదో ఒక విధంగా మీకు సాయం చేయాలి, ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంలోనే ఉన్నారు. ఆ ఉద్దేశంతోనే మన స్టాండింగ్ కమిటీ జరిగినప్పుడు కూడా వెంటనే ఇమీడియట్ రిలీఫ్ ఉండాలి, వెంటనే ఏదో ఒకటి ఉండాలి. అంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోతే మన రేపటి నుంచి జీవితం అయిపోతుంది, అలా ఉండకూడదు అన్న ఉద్దేశంతో అడిషనల్ వర్కర్స్ వెంటనే వాళ్ళని కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ తీసుకోవాలని కూడా తీర్మానం చేయడం కోసం ప్రతిపాదించాము. అదేవిధంగా తీర్మానం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత 15 రోజుల నుంచి పోరాటాలు చేస్తున్నాం. 60 ఏళ్ళు పూర్తయిన కుటుంబంలో వాళ్ళ కుటుంబంలో ఆప్కాసు ఉద్యోగం ఇవ్వాలి, అట్లాగే రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వాలని ఈ పోరాటం చేయడం జరిగింది. ఈ ముట్టడి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు పర్మనెంట్ విషయం పక్కన పడేసి వచ్చి రాగదలకనే మున్సిపల్ కార్మికుల మీద బడ్డను వేయడం జరిగింది. వాళ్ళను 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ప్రాణాలు తెగించి వాళ్ళ రక్త మాంసాన్ని ప్రజలకు అప్పచెప్పి ఈరోజు గ్రామ పంచాయతీ నుంచి ఈరోజు పనిచేసినారు. అట్టటోళ్లకు ఏమి ఒక్క రూపాయి లేకుండా ఈరోజు బయటికి పంపించే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. అట్లాగే కడప నగరంలో ఈరోజు వేల కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు. వేల కోట్ల రూపాయలు వృధా చేసేటప్పుడు కడప జనరల్ బాడీ కానీ స్టాండింగ్ కమిటీ కానీ వీళ్ళందరూ జోక్యం చేసుకొని మొత్తం వాళ్ళకు కనీసం ఒక 5 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే కమిషనర్ గారు ముట్టడి కాడికి వచ్చి మేము మొత్తం వర్కర్స్ని రిటైర్మెంట్ చేసిన వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇస్తామన్నారు. ఇది పోరాట ఫలితం భాగంనే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కానీ వర్తించదు. కడప నగరంలోనే స్టాండింగ్ కమిటీలు అప్రూవల్ చేసుకుని ఈరోజు వాళ్ళకు చేశాం. అట్లాగే పిఎఫ్ ఈఎస్ఐ రిటైర్డ్ అయిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళ బెనిఫిట్స్ సంబంధించి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు చదువుకునే వాళ్ళకి అని అడగడం జరిగింది. ఇంకొకటి ఇన్సూరెన్స్ అడిగాం. ఇన్సూరెన్స్ సంబంధించి బ్యాంకులో ఇన్సూరెన్స్ కట్టుకుంటే వాళ్ళ కుటుంబంలో రిటైర్డ్ అయ్యే లోపల ఒక 20 లక్షలు 30 లక్షల రూపాయలు వస్తుందని మేము చెప్పడం జరిగింది. ఇట్లాంటి అనేక రూపాలలో మేము డిమాండ్ చేయడం జరిగింది. ఆయన రేపు సాయంత్రం అందరం కూర్చొని మాట్లాడుకొని మీ సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. లేని పక్షంలో మహానాడు జరుగుతుంది కడప జిల్లాలో కడప నగరంలో. మేము మహానాడిని బహిష్కరిస్తాం. మహానాడికి ఎవరు విధులు సాలిచ్చేసి విధులకి మేము ఆధారకాం. దానిపైన మీరు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలి. అట్లాగే కోవిడ్ అడిషనల్ వర్కర్లకు ఈఎస్ఐ పిఎఫ్ కావాలి. ఈరోజు షాపింగ్ మాల్లోనే ఈఎస్ఐ పిఎఫ్ పడుతున్నారు. ఈరోజు 400-500 మంది ఉన్నారు, వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ పట్టడం లేదు. వాళ్ళ కుటుంబంలో చచ్చిపోయిన వాళ్ళకి దిక్కు లేకుండా ఈరోజు పరిస్థితులు ఉన్నారు. కాబట్టి దాంట్లో బాగానే ఈరోజు పోరాటం జరిగింది. అట్లాగే ప్రమోషన్లు ఆఫీస్ స్టాఫ్లో ఉండే వాళ్ళందరూ ప్రమోషన్ తీసుకుంటారు, కానీ పారిశుద్ధంగా పనిచేసే మున్సిపల్ కార్మికులు మాత్రం ఎవరు ప్రమోషన్లు తీసుకోవడంలా. ఈ విషయాలు అన్ని దాని మీద మాట్లాడినప్పుడు రేపు మధ్యాహ్నం కూర్చొని మాట్లాడి మీ సమస్యలు పరిష్కరిస్తామని కమిషనర్ గారు చెప్పడం జరిగింది. దీక్షలు కానీ కమిషనర్ గారు టెంకాయ నీళ్ళు ఇచ్చి విరమించడం జరిగింది. కాంగ్రెస్